ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా వందనాలు. అందరూ బాగున్నారా? ఉదయమే ప్రార్థన, సాయంకాలపు వర్తమానం ఇలా చేయాలని తలంచినప్పుడు దేవుడు చక్కని తలంపును దయచేశాడు. ఎవరెవరి కొరకు ప్రార్థనలు చేయాలి, ఎవరికి వర్తమానాలు అందించాలని నేను ఆలోచన చేస్తూ ఉండగా దేవుడు ఇటువంటి ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి వారితో మాట్లాడు, వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించు, ఎవరికైతే అవసరం ఉంటుందో వారందరూ కూడా నీతో కలుస్తారు అని ప్రేరేపించడాన్ని బట్టి నేను ఈ యొక్క వాట్సాప్ గ్రూప్ని నూతన సంవత్సరంలో ప్రారంభించాను. ప్రతిదినము అనేకమైన పనులు ఉన్నప్పటికీ, అనేకమైన కార్యక్రమాలు నాకు ఉన్నప్పటికీ ఉదయాన్నే ప్రార్థనలు, సాయంకాలపు వర్తమానాలు ఆగగా కొనసాగడానికి ప్రత్యేకించి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కొంచెం అలసటగా అనిపించింది. అనేక సందర్భాల్లో ఒక విధమైన భయం పుట్టింది, పరిచర్య కొనసాగుతుందా లేదనని. కానీ దినములు కొనసాగుతూ ఉండగా నాకు అర్థమైంది ఏంటంటే, దేవునికి నేను ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఉదయము సాయంకాలము కూడా దేవునిలో మా వారందరూ కూడా ఉండాలి అని తలంచినప్పుడు దేవుడు ప్రతిదాన్ని కూడా చక్కగా కొనసాగించడానికి కృప చూపిస్తూ ఉన్నాడు. ఆగక ప్రతిదినము కొనసాగుతున్న ఈ పరిచర్య యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవునికి మనము ప్రాధాన్యత ఇస్తే దేవుడే మనకు ప్రాధాన్యత ఇస్తాడు. దేవునికి మనము సమయం ఇస్తే దేవుడే మనకు సమయాన్ని ఇస్తాడని. అయితే అనేక సార్లు మనము మన ప్రాధాన్యతను అనేకమైన వేరే విషయాల మీదకి పంపించేసి దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను కొన్నిసార్లు ఇవ్వలేకపోతూ ఉన్నాం. అందుకనే ఈ దినాన్ని యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయము 15వ వచనము ద్వారా దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను గురించి మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఇక్కడ యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని గనక మనం ఆలోచన చేస్తే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడను తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునడి. మీరెవరిని సేవింప కోరుకునినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదమని. ఇక్కడ ఒక ప్రాధాన్యత ఇవ్వవలసిన సిచ్యువేషన్ వచ్చింది. ఇశ్రాయేలులందరూ కూడా యెహోషువతో కలిసి పాలు తేనెలు ప్రవహించు దేశమును దాటి అక్కడికి వచ్చి ఇశ్రాయేలు గోత్రముల అందరూ కూడా వారి యొక్క స్థలాలను పంచుకోవడానికి సిద్ధపడుచున్న సందర్భం. ఆ సమయంలో వారు అక్కడికి వచ్చిన తర్వాత అనేక విషయాలు జరుగుతూ ఉండగా యెహోషువ ఇశ్రాయేల్ అందరి వైపు తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే, వారు అనేకమైన దేవతలను అప్పటికే చూసి ఉన్నారు. వారి పితరులు అనేకమైన దేవతలను అప్పటికే పూజించి ఉన్నారు. అలాగే యెహోవా చేసిన కార్యములను కూడా వారు విని ఉన్నారు, తెలుసుకుని ఉన్నారు, కల్లారా చూసి ఉన్నారు. ఇప్పుడు వారు తెలుసుకోవలసిన, వారు చూస్ చేసుకోవాల్సిన ఒక సంఘటన వచ్చింది. సెలెక్ట్ చేసుకోవాలి, కోరుకోనాలి. ఎవరిని కోరుకోనాలి? ఇక్కడ యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని కోరుకుంటారో సేవించడానికి మీరు కోరుకోండి, నేనైతే యెహోవానే సేవించేదనను. ఒక ప్రయారిటీ ఇవ్వాల్సినప్పుడు, ఒక ప్రాధాన్యత ఇవ్వాల్సినప్పుడు, ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినప్పుడు ఎవరికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారో మీ లైఫ్లో అని ఆలోచన చేసినప్పుడు అక్కడ ఉన్న సర్వ సమాజంలో నుంచి యెహోషువ అనబడిన నాయకుడు లేచి, నేను దేవునికే మొదటి ప్రాధాన్యత ఇస్తాను, నేను యెహోవానే సేవిస్తాను అనే మాటను సూటిగా కరాఖండిగా చెప్పేస్తున్నాడు. ఇక్కడ యెహోవాకు ఏ ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆలోచన చేసినప్పుడు యెహోషువ చెప్తున్నాడు, మొదటి ప్రాధాన్యత నాకు యెహోవాయే, తర్వాత మీ ఇష్టం, మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి. అమోరియల్ దేశంలో మీరు ఉంటున్నారు కదా, వారి దేవతలను సేవిస్తారా, సేవించుకోండి, వాళ్ళని కోరుకోండి. లేదా నది అద్దరినే ఉన్న మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారా, వాళ్ళనైనా సేవ్ చేసుకో. మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా, మీరు ఎవరికి ప్రయారిటీ ఇచ్చినా, నేనైతే యెహోవాకు మాత్రమే ప్రయారిటీ ఇస్తాను. మై ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్లేస్ గోస్ టు యెహోవే అనే మాటను మనం చూస్తూ ఉంటాం. యెహోషువ జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎవరికి అంటే దేవునికే. మోషే దేవునితో మాట్లాడడానికి వెళ్ళి 40 దినాలు ఆయన కిందికి రాకుండా ఉంటే ఇశ్రాయేల్ సర్వ సమాజం అంతా కూడా ఒక దూడను చేసుకుని దాన్ని ఆరాధిస్తూ దానికి పండగ చేస్తూ అందరూ కూడా సంతోషంగా ఉంటున్న సమయంలో మోషే 40 దినాల తర్వాత కిందికి వస్తున్నప్పుడు మొదటిగా ఆ కొండ చాటును దాగుకొనినవాడు, ఆ కొండ దగ్గర మోషే వస్తాడని ఎదురు చూసినవాడు, ఈ కింద ఉన్న ఆ యొక్క దూడకు
విందు జరుగుతున్నప్పుడు, దూడకు ఉత్సవం జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళని ఒకే వ్యక్తి ఎవరంటే యెహోషువయే. యెహోషువ దేవునికే మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చూస్తాం. మోషే కూడా ఉంటూ, మోషే సేవకుడిగా ఉంటూ, మోషే కొండ మీదకి ఎక్కి 40 దినాలు అయిపోతే 40 దినాల పాటు కూడా అతను కొండ దిగువన మోషే రాక కొరకు ఎదురు చూస్తున్న ఉదంతం మనకు అక్కడ కనపడుతుంది. మోషే రాగానే ఆ జరుగుతున్న కేకలు ఏంటంటే బహుశా అది యుద్ధఘోషేమో అంటున్న అమాయకత్వాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే యెహోషువ ప్రార్థన అంతా కూడా దేవుడే. ఆ గురువు గారు దేవునితో మాట్లాడడానికి వెళ్ళారు. ఏం మాట్లాడారో, దేవుడు ఏం చెప్పాడో మా గురువు గారికి అనుకుంటూ మోషే రాక కొరకు ఎదురు చూస్తున్న యెహోషువను మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా సర్వ సమాజం అంతా కూడా మీరు ఎలా ఉన్నా, ఎవరిని ఆరాధించినా కానీ నేను మాత్రం యెహోవాని సేవిస్తాననే ఒక కమిట్మెంట్ కలిగిన బిడ్డగా మనకు కనపడుతున్నాడు. ఈరోజు నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ లోకంలో నీకు ప్రాధాన్యమైనది ఏంటి? ఆ రోజు ఇశ్రాయేలుకి అనేకమైన ప్రధానమైన విషయాలు ఉండగా, అనేకమైనవి లోకంలో వారికి కనిపిస్తుండగా, యెహోషువకు మాత్రం దేవుడే మొదటి ప్రాధాన్యతగా కనిపిస్తూ ఉన్నాడు. మరి నీకెవరు కనిపిస్తూ ఉన్నారు ఈరోజు? ఉదయకాల ప్రార్థన చేస్తే అది దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లే. ఉదయాన్నే లెగిసి వాక్యం చదువుతూ ఉంటే మొదటిగా దానికి ప్రాధాన్యత ఇచ్చినట్లే. అనేకులు ఉదయాన్నే ఫోన్లు చూసేవాళ్ళు కనపడుతూ ఉంటారు. ఉదయాన్నే వాళ్ళకి నచ్చిన వారి ముఖాలు చూసేవాళ్ళు కనపడుతూ ఉంటారు. ఉదయాన్నే ఇది చేయాలి, అది చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. కానీ మొదటిగా ఉదయాన్నే దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడిగా నువ్వు ఉంటున్నావా? దేవునికి ప్రాధాన్యత ఇచ్చే స్త్రీగా నువ్వు ఉంటున్నావా? పురుషునిగా నువ్వు ఉంటున్నావా? యవన బిడ్డగా నువ్వు ఉంటూ ఉన్నావా? ఒకసారి గమనించు, దేవునికి మొదటిగా ప్రాధాన్యత ఇవ్వాలి అనే సత్యాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఆయనకు మొదటిగా నువ్వు ప్రాధాన్యత ఇస్తే ఆయన నీకు ప్రాధాన్యత ఇస్తాడు. రెండవదిగా మనం చూసినప్పుడు యెహోషువ తన జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవుడే అంటూ ఉన్నాడు. అలాగే తన కుటుంబ జీవితంలో కూడా మొదటి ప్రాధాన్యత యెహోవాయే అంటున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు సూటిగా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనని. అనేక సందర్భాల్లో మనము మొదటిగా దేవునికి ప్రయారిటీ ఇస్తూ ఉంటాం కానీ మన కుటుంబాలు మొదటిగా దేవునికి ప్రయారిటీ ఇవ్వలేకపోతూ ఉంటాయి. నేను ఒక్కరిని ఏమైనా చేయగలను కానీ వీళ్ళందరితోటి దేవుని సేవించడం అంటే సాధ్యమయ్యే పని కాదేమో అనే సందర్భాలు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. నేను గమనిస్తూ ఉంటాను. నేను ప్రసంగాలు చేయడానికి వెళ్ళినప్పుడు ఏదైనా గృహ కూడికకు గనక నేను వెళ్తే నేను గమనించేది ఏంటంటే వారు చాలా ఖర్చు పెట్టి ఆ ప్రార్థన కూటములు పెడతా ఉంటారు. చాలా ఏర్పాట్లు వారు చేస్తూ ఉంటారు. ప్రార్థన మొదలైన తర్వాత ప్రార్థన జరుగుతుండగా వారు ఎక్కడ ఉన్నారని గమనిస్తే ఒకరు ఇద్దరు తప్పించి ఆ కుటుంబంలో అనేక మంది కనిపించరు. వారు అన్నిటికి ప్రాధాన్యత ఇస్తారు. విందులు చేస్తే విందులు అందరూ పాల్గొంటూ ఉంటారు. ఏదైనా భోజనం జరుగుతూ ఉంటే భోజనం అందరికీ సమృద్ధిగా అందాలని అన్నీ పట్టించుకోవడానికి వస్తారు. ఏర్పాట్లు అందరూ కలిసి చేస్తారు కానీ ప్రార్థనలో మాత్రం అందరూ ఉండరు. వారు ప్రాధాన్యత ఇచ్చేది ఆ ప్రార్థన కూడికలో కూడా మిగతా విషయాలకే. పాస్టర్ గారికి మంచి భోజనం పెడదామా, చాపలేసి పెడదామా, మాంసం ఏం పెడదామా అనుకుంటూ ఉంటారు. పలహారము ముందు పెడదామా, తర్వాత పెడదామా అనుకుంటారు. మంచి మంచి కుర్చీలు వేద్దామా, స్టేజ్ పెడదామా, లైట్లు పెడదామా అని అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ప్రార్థన మొదలైన తర్వాత ఆ ప్రార్థనలో కూర్చోవడానికి ప్రాధాన్యత ఇవ్వరు. అనేక సందర్భాల్లో ప్రార్థన పెట్టుకున్న కుటుంబాల్లో ఒకళ్ళిద్దరు కూడా కనిపించిన సందర్భాలు కనపడతా ఉంటాయి. ఎవరో విశ్వాసులు వస్తారు, కూర్చుంటారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఎప్పుడో లాస్ట్‌లో కానుక ఇచ్చేటప్పుడు, భోజనాలు పెట్టేటప్పుడు మిగతా వాళ్ళు కనపడతా ఉంటారు. ఎందుకంటే కుటుంబాలు దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఈ రోజుల్లో. కుటుంబాలు కూడా ఈ లోకానుసారమైన వాటి మీద పడిపోయినాయి. ఆత్మీయమైన జీవితాలు కలిగిన కుటుంబాలు కూడా ఈరోజు దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకుండా ఉంటున్నాయి. నీ కుటుంబము ఎవరికి మొదటిగా ప్రాధాన్యత ఇస్తుంది? ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా సిక్ అయితే మీ కుటుంబం వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉందా? మీ కుటుంబంలో ఎవరికైనా రక్షణ లేకుండా ఉంటే వారి కొరకు నీ కుటుంబం ప్రార్థన చేస్తూ ఉందా? ఈ కుటుంబంలో ప్రాధాన్యత దేనికి? ఈ కుటుంబంలో దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు? యెహోషువ జీవితంలో అయితే యెహోషువ మొదటి ప్రాధాన్యత దేవుడే. యెహోషువ కుటుంబంలో కుటుంబం అంతటికీ కూడా మొదటి ప్రాధాన్యత దేవుడే. లోకంలో ఎవరు ఎలా అయిపోయినా కానీ, ఎవరెవరిని సేవించినా కానీ, నా కొడుకు వచ్చేసి వాడిని ఆరాధిస్తాడు, లేదా కూతురు వచ్చి ఆరాధిస్తాడు అనట్లేదు. నా కుటుంబం అంతా కూడా యెహోవాని సేవిస్తాం. మీరెవ్వరిని ఆరాధించుకుంటే వారిని ఆరాధించుకోండి. అటువంటి కమిటెడ్, అటువంటి ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇచ్చే కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి. ఇదిగో ఈ మాటలు వింటూ ఉన్నావు కదా! ఒకవేళ నీకు అవకాశం ఉంటే నీ కుటుంబం అంతటిని పక్కన కూర్చోబెట్టుకొని చక్కగా సౌండ్ ఎట్టి వినిపించు. ఒకవేళ నువ్వు బైబిల్ చదువుకోవాలనుకున్నప్పుడు చక్కగా నువ్వు చదువుతూ నీ కుటుంబాన్ని అంతటిని కూర్చోబెట్టి నీ బిడ్డలకు లేదంటే మీ అక్కకి మీ తమ్ముడికి వినిపించు. అనేక సార్లు ఉదయంకాలం ప్రార్థన చేస్తూ ఉండగా ఉదయకాల ప్రార్థనలో ఇదిగో కింద ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, తలలో ఉంచి కళ్ళు మూసుకొని నువ్వు ఏకీభవించగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యం జరగదా? నీ కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటుందా? ఇస్తున్నావా ఆ ప్రాధాన్యత?
సినిమా చూడడానికి కుటుంబం అంతటిని తీసుకెళ్తూ ఉంటావే? బయట షాపింగ్‌కి వెళ్ళినప్పుడు కుటుంబం అంతటిని తీసుకుంటూ వెళ్తే, ఏదైనా ఫంక్షన్‌కి వెళ్తే కుటుంబం అంతటిని తీసుకొని వెళ్తావే? మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవునికి ప్రాధాన్యత ఇవ్వద్దా? యెహోషువ తను మొదటి ప్రాధాన్యత దేవుడే అన్నాడు. తన కుటుంబానికి మొదటి ప్రాధాన్యత దేవుడే అన్నాడు. వెంటనే అక్కడున్న సర్వ సమాజమంతా కూడా అంటుంది, యెహోవా దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసినవాడు. యెహోవా గొప్ప సూచక్రియలు చేసి మనల్ని కాపాడి, మనం వెళ్ళిన ప్రతి చోట మనల్ని నడిపించిన దేవుడు. ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా తోసివేసినవాడు. కనుక యెహోవానే సేవించెదము. ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. 18వ వచనంలో వాళ్ళ రియాక్షన్ 17, 18 వచనాల్లో ఉంటది. ఎప్పుడైతే నేను యెహోవానే సేవిస్తాను, నా కుటుంబం యెహోవానే సేవిస్తదంటుందో, ఇశ్రాయేలు సర్వ సమాజం అంటున్నారు, మేమును యెహోవానే సేవించెదం. ఆయనే మా దేవుడు అంటూ ఉన్నారు. సర్వ సమాజానికికి, ఇశ్రాయేలందరికీ కూడా ఇప్పుడు మొదటి ప్రాధాన్యత దేవుడైపోయాడు. ఒకవేళ నీవు, నీ కుటుంబము, నేను, నా కుటుంబము దేవునికి మొదటిగా ప్రయారిటీ ఇస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉదయము, సాయంకాలము కూడా ఆయనను సేవిస్తూ ఉంటే, అది ప్రజలందరి ఎదుట బాహాటముగా కనిపించేలాగా ప్రకటించగలుగుతూ ఉంటే, ఆ సర్వ సమాజం అర్థం చేసుకుంటూ ఉంటది. సర్వ సమాజము జ్ఞాపకం చేసుకుంటది, ఆయన గొప్ప దేవుడు కదనని. 17వ వచనంలో చూస్తే, ఐగుప్తు దేశమును దాసుల గృహంలోనే మనల్ని నడిపించి, మన తల్లిదండ్రులను రప్పించి, మన కళ్ళ ఎదుట గొప్ప సూచక్రియలు చేసి, మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యన మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు ప్రజలైన ప్రజలందరి మన ఎదుట నిలవకుండా వారిని తోసివేసినవాడు. యెహోవానే సేవించెదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి, ఏ అమోరీయుల దేవతలను ఆరాధించుతారో మీరు సెర్చ్ చేసుకోండి అంటే, ఆ అమోరీయులు మొదలైన ప్రజలందరి ఎదుట మన ఎదుట నిలవకుండా వారు తోలివేసిన వాడిన. వాళ్ళని ఆరాధించడం ఏంటండి? నది అద్దరున్న దేశాలు, ఐగుప్తు దేశము నది, నైలు నది పక్కన ఉన్న దేశం, ఆ నది రక్తముగా మారిన సందర్భాలు మేము చూసామే. ఆ నది పక్కనున్న దేశము 10 రకాల తెగుళ్ళ చేత నాశనం అయిపోవడం మేము చూసామే. అమోరీయులు వారి దేశంలో వారి యొక్క దేవతలంటూ ఉన్నారు. వారు మన ఎదుట నిలవకుండా పారిపోయారే. మన దేవుడు ఏమన్నా తక్కువవాడా? మన దేవుడు గొప్పవాడు అంటూ సర్వ సమాజం అంటూ ఉంది. ఎందుకో తెలుసా? ఇతను మొదటి ప్రయారిటీ దేవునికి ఇచ్చారు. అతని కుటుంబం కూడా మొదటి ప్రయారిటీ దేవుడే అన్నాడు. వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ గొప్ప దేవుడు మాకు కూడా దేవుడే కదా! ఈ గొప్ప దేవుని కార్యక్రమాలు మేము చూసాం కదా! కనుక ఆయన మాకు కూడా మొదటి ప్రాధాన్యతే అంటూ ఉన్నారు. దే పుట్ గాడ్ ఫస్ట్. దే ప్లేస్డ్ గాడ్ ఫస్ట్. వారికి కూడా, ఇశ్రాయేల్ సర్వ సమాజం అంతటికి కూడా దేవుడే ప్రధానమైన వాడిగా ఉన్నాడు. ఈ రోజుల్లో అనేక సార్లు మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని బట్టి మన కుటుంబం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఎప్పుడైతే మన కుటుంబం దేవునికి తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని బట్టి సమాజం కూడా తగినంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇక్కడైతే క్వైట్ ఆపోజిట్‌గా జరుగుతుంది. యెహోషువ మొదటి ప్రాధాన్యత దేవునికే ఇచ్చాడు. ఆటోమేటిక్‌గా కుటుంబం కూడా దేవునికే మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. ఎప్పుడైతే యెహోషువ తన కుటుంబం కూడా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారో, వారి యొక్క సర్వ సమాజం అంతా కూడా దేవునికే మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దీన్ని బట్టి మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఎప్పుడైతే మీరు మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇస్తారో, ఫస్ట్ ప్రయారిటీ మీ జీవితంలో దేవుడై ఉంటాడో, ఫస్ట్ ప్లేస్ దేవుడికే ఇస్తారో, దేవుడు అన్నిటిలో కూడా మిమ్మల్ని అలాగే ఉంచుతాడు. ఆయన యొద్దకు మీరు రాగలిగితే, ఆయనను మొదటిగా పెట్టగలిగితే, ఆయన మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో పెడతాడు. యెహోషువ మోషేకు దగ్గరగా ఉంటూ, మోషే సర్వ్ చేస్తూ, మోషే యొక్క ప్రియ శిష్యుడిగా ఉన్న దాన్ని బట్టి దేవుడు అతన్ని ఆ గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దలేదు గానీ, అతను మొదటి ప్రాధాన్యత దేవునికే ఇచ్చాడు గనక, ఒకానొక సమయంలో అందరూ ఏడుస్తూ వారి ఎదుట మేము నిలవలేము అంటున్న సమయంలో, యెహోవా మనల్ని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని నాశనం చేసి మనకు ఆ స్థలాన్ని ఇచ్చేస్తాడు అని నమ్మకం కలిగిన వాడు, దేవుడే గొప్పవాడని చెప్పినవాడు యెహోషువే గనక ఆయనను నాయకుడిగా నిలిపాడు. యెహోషువ దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. మోషే తర్వాత ఎవరు మొదటిగా ఉండాలి ఇశ్రాయేలు కంటే, యెహోషువయే దేవుడికి కనిపించాడు. ఇక్కడ నువ్వైనా అంతే. ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. అనేక మంది కంటే మనము గొప్పగా ఉండాలంటే, అనేక మంది కంటే మనం విభిన్నంగా ఉండాలి. ప్రాధాన్యత కలిగిన వారిగా ఉండాలంటే, దేవుడిని మొదటిగా మనం పెట్టుకోవడమే. మనము దేవుడిని మొదటిగా పెడితే, ఈ లోకంలో దేవుడు మనల్ని మొదటిగా పెడతాడు. యేసుక్రీస్తు జీవితంలో కూడా అంతే కదా! ఎంతమంది లోకంలో ఉన్నా, ఎంతమంది గొప్ప పేర్లు కలిగిన వారైనా గాని, దేవునికి మొదటిగా ప్రాధాన్యత ఇచ్చి, ఆయన మాటకు ప్రాధాన్యత వచ్చి తనను తాను సమర్పించుకొని శిలువ యాగం చేసిన తర్వాత ఆయన గురించి రాయబడిన మాట, యేసు నామం అన్ని నామముల కంటే పైనామంగా చేసేసాడు. ఎందుకంటే ప్రాధాన్యత ఇచ్చేసాడు ఆ నామానికి.
ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు ఒకసారి గమనించుకుని, నీవు దేవునికి మొదటిగా ప్రాధాన్యత ఇచ్చి, నీ కుటుంబం కూడా దేవునికి మొదటిగా ప్రాధాన్యత ఇచ్చేలాగా చేసి, సర్వ సమాజమంతా కూడా దేవుని విశ్వసించేలాగా చేసి, నీ జీవితాన్ని నువ్వు దేవునికి అంకితం చేసుకోనాలని, సాధ్యమైనంత వరకు ప్రతిదినము దేవుని సన్నిధిలో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. మీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి మరొకసారి మేము ధ్యానించి ఉండగా, వినిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకోవడానికి సహాయం చేయండి. విని ఈ మాటలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి, అనేక మందికి చేరవేస్తున్న ప్రియ బిడ్డలు ఉన్నారు, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా, అందరూ కూడా నీ మీద ఆశ కలిగి నీకే ప్రాధాన్యత ఇస్తూ ఇన్ని నిమిషాల పాటు నీ వాక్యాలు వింటూ ఉండగా వారికి రావాల్సిన దీవెనలు దయచేసి యెహోషువ కంటే మిన్నైన ఆశీర్వాదాల బిడ్డలకు అందించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడైనను గాక. ఆమేన్.